వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావుపేటలో ఆయన్ను అరెస్టు చేసి ఎస్పీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఈవీఎంల ధ్వంసం, అడ్డుకున్న వారిపై దాడి కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో అరాచకాలకు పాల్పడ్డారు. ఆయనపై మొత్తం 14 కేసులు నమోదయ్యాయి. అందులో 3 హత్యాయత్నం కేసులున్నాయి. ఈ కేసుల్లో పిన్నెల్లి ఇప్పటిదాకా మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. గతంలో ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంశివరావు, శంకరి, పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కొద్దిసేపటి క్రితం పల్నాడు పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులో ఇప్పటివరకు కూడా నెల్లూరు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉంటున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కొద్దిసేపటి క్రితమే అదుపులో తీసుకుని పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయానికి, ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అయితే మరికొద్దిసేపట్లో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు కూడా జిల్లా పోలీసులు కూడా సన్నద్ధం అవుతున్నారు. అయితే అతనిపై ఉన్న కేసులు గురజాల, మాచర్ల కోర్టు నేపథ్యంలో నర్సాపేట జిల్లా కేంద్రం నుంచి మాచర్లకు వెళ్ళడానికి దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్ దూరం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అంత దూరం తీసుకెళ్తారా లేక నర్సాపేటలోనే వేరే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాడని కూడా ఒక పోలీసు ఉన్నతాధికారులతో అయితే మంత్రాలు జరుగుతున్నాయి. మొత్తంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల రోజులు పైగా మధ్యంతర బెయిల్తో ఉన్నాడు. అతని తమ్ముడైతే ఇప్పటికీ పరారీలో ఉన్నారు. దీనిపై కూడా టీడీపీ నేతలు ఇప్పటికి కూడా పోలీసులు పక్షపాత వైఖరి, పోలీసులు నిర్లక్ష్య వైఖరి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డిని ఎందుకు ఇప్పటికీ పట్టుకోలేకపోయారని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నర్సాపేట ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. అక్కడికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకుతో పాటు ఆయన న్యాయవాదులు ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ పై మనతో పాటు మాట్లాడేందుకు జిల్లా టీడీపీ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ ఎలా చూస్తారో, వాళ్ళ తమ్ముడిని ఇంకా పట్టుకోవడం ఎలా చూస్తారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి పరారయ్యి ఈరోజు కూడా పోలీసులు దొరకలేదంటే నిజంగా ఇది సిగ్గుపడాల్సిన విషయం. జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఆ దుర్మార్గుడి మీద పెట్టి ఎట్లయినా కూడా పట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు ఆ రోజు పోలింగ్ రోజు పాల్వాయి గేటు దగ్గర ఈవీఎంను పగలగొట్టడమే కాకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ అయిన నంబూరి శేషగిరిరావుని చాలా దారుణంగా కొట్టి హింసించి ఆ గ్రామస్తులు కనుక అడ్డుపడకపోతే అతన్ని చంపేసి ఉండేవాళ్ళు. ఆ కేసులో ఈ రోజు వరకు కూడా అతను ఎటువంటి అరెస్టు కాకుండా తప్పించుకొని వెంకటరామరెడ్డి తిరుగుతూ ఉన్నాడు. ఇదే ఈవీఎం పగలగొట్టిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈ రోజు కూడా బెయిల్ రాకుండా కటకటాలు లెక్క పెడతా ఉంటే మన మాజీ ఎమ్మెల్యే మాత్రం దర్జాగా ఇప్పటి వరకు సంతకాల పేరుతో శుభ్రంగా 5 స్టార్ హోటల్ లాంటి వాళ్ళ కార్యాలయాల్లోనే విందు వినోదాలతో మునిగి తేలుతా ఉన్నాడు. ఈ రోజు న్యాయం జరిగిందని భావిస్తూ ఉన్నాం. ఇవాళ మాచర్లలో బాధితులందరూ కూడా, ప్రజలందరూ కూడా, సామాన్య ప్రజలు పండగ చేసుకుంటా ఉన్నారు. ఇన్నాళ్ళకి 20 సంవత్సరాలు మాచర్లకు పెట్టిన పీడ, దరిద్రం వదిలిపోయిందని చెప్పేసి అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా ఒక సంఘటన గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ అక్కడ మా పోటీ చేస్తున్నటువంటి బ్రహ్మానందరెడ్డి గ్రామంలో ఏజెంట్ ఉంటే కూడా ఆ ఏజెంట్ని బయటికి తీసుకొచ్చి, టీడీపీ ఏజెంట్ని, వాళ్ళు ఎవరైతే ఏజెంట్ కూర్చున్నాడో ఆ ఏజెంట్ బయటికి రాకపోతే వెంకటరామరెడ్డి అని చెప్పి మానవ మృగం వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ భార్యని నానా రకాలుగా మాట్లాడి వాళ్ళ కొడుకును కొడతా ఉంటే అది వీడియోలో అక్కడ పోలింగ్ బూత్లో చూపించి మా ఏజెంట్ని బయటికి లాగింది. ఇంత క్రూరమైనటువంటి అన్నదమ్ముల్ని శిక్ష ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో శిక్షించాలి. వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులే కాదు అనేక రకమైన కేసులు బనాయించి వీళ్ళ మీద పూర్తిగా కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డిని వెంటాడి, ఎందుకంటే వీటన్నిటికీ కూడా పల్నాడు అరాచకాలన్నింటికి పక్క రాష్ట్రం నుంచి గంజాయి తీసుకొచ్చినా, మందు తీసుకొచ్చినా కూడా అక్రమ రవాణా, గుడంబ, వీటన్నిటిలో కూడా ప్రథమ ముద్ద ఎవరంటే వాళ్ళ ఎమ్మెల్యే సోదరుడు, 2 ఎమ్మెల్యే. కాబట్టి
వీళ్ళిద్దరిని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. గత 15 ఏళ్ళుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు చేయని అరాచకాలు చాలా చేసిన అరాచకాలు, వారి కొమ్ము కాసిన పోలీసులు కానీ అధికార యంత్రాంగంపై కూడా ఎలాంటి చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తారు? మేము పూర్తిగా మొదటి నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఆ రోజు రవిశంకర్ రెడ్డిని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అక్కడి నుంచి పంపించిందో మళ్ళా అతని మీద విచారణ జరపాలి. ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరుపుతామని అప్పుడు చెప్పాము. ప్రత్యేకమైనటువంటి ఒక ఐపీఎస్ అధికారిని కానీ వీళ్ళందరి మీద కూడా ప్రత్యేకంగా పల్నాడులో రవిశంకర్ రెడ్డి చేసిన అరాచకాల మీద మేము ప్రత్యేకమైనటువంటి టీం చేత విచారణ జరిపించి, ఇతనే కాదు ఇతను ఆ రవిశంకర్ రెడ్డి అక్కడ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో తన తాబేదారులైనటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు చెయ్యని నేరాలు లేరు. పోలీసులు చాలా దారుణాలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు కానీ అక్కడ ఎస్ఐలు కానీ చివరికి ఏఎస్ఐలు కూడా చాలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, ప్రజల మీద చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. వీళ్ళందరి మీద విచారణ జరుపుతాం. రవిశంకర్ రెడ్డిని కూడా న్యాయపరంగానే జైలుకు పంపిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మొత్తానికి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్న నేపథ్యంలో అతను ప్రస్తుతం పల్నాడు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా హోదాలో కూడా ఉన్నారు. అయితే పల్నాడు జిల్లా అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు, మాచర్లో చెందిన ఆయన అనుచరులు మొత్తం కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తారని పోలీసులు ముందుగా భయపడ్డారు. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడా కూడా పల్నాడు జిల్లాలో కానీ నర్సాపేట ఎస్పీ కార్యాలయం వద్ద కూడా పరిస్థితి లేదు. కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు, ఆయన న్యాయవాదులు మాత్రమే ఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైద్య పరీక్షలు చేసిన అనంతరం అతన్ని న్యాయమూర్తి వద్ద ప్రవేశపెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే అది ఎక్కడ న్యాయమూర్తి వద్ద ప్రవేశపెడతారనేది కూడా ఇప్పుడు పల్నాడు జిల్లా పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. నర్సాపేటలోనే న్యాయమూర్తి వద్ద ప్రవేశపెట్టాలా, లేక గురజాల తీసుకెళ్లాలా, మాచర్ల తీసుకెళ్లాలని కూడా ఇంకా ఒక నిర్ణయానికి రాని పక్షంలో ప్రస్తుతానికైతే పోలీసులు న్యాయవాది వద్ద మెడికల్ చెకప్ అయిపోయిన తర్వాత న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పై అధికారుల ఆదేశాల కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్.